హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు మిత్రులారా? చాలా కాలం వీడియో తర్వాత మరి 2 వీడియోస్ అయితే నేను చేశాను. ఆ తెలుగు అకాడమీ బుక్స్ గురించి ఒకటి, తర్వాత ఫస్ట్ ఇంట్రడక్షన్ ఒకటి చేశాను. ఏమైపోయారండి? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎలా ఉన్నారన్నారు. వ్యక్తిగత కారణాలు తప్ప మరొక కారణం ఏమీ లేదండి. అంటే అన్ని పనులు మీద పడిపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో సమయాభావం ఉంటుంది. దానివల్ల ఒత్తిడి ఎదుర్కొంటాము. సమయం అనేది అనుకూలించదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు టెట్ మరో 12 రోజుల్లో టెట్ హాల్ టికెట్స్ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. చాలామంది సంతోషంగా ఉన్నారు. మరికొంతమంది నిరుద్యోగులు ఏమంటారంటే 3 నెలల సమయం ఇచ్చినా కూడా ముచ్చటగా కూడా ఉపయోగించుకోలేకపోయామనేటువంటి ఈ బాధల్లో కూడా ఉన్నారు. మిత్రులారా, మరి ఈ అతి తక్కువ సమయంలో టెట్ను గట్టెక్కగలమా? ఎలా మనం ప్రిపేర్ అవ్వగలిగితే మనం దీనిని అధిగమించవచ్చు అనేటటువంటిది ప్రధాన అంశంగా నేను ఈ వీడియో చేస్తాను. క్లుప్తంగా కూడా చెప్పేస్తాను. హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయిపోతున్నాయని ఒత్తిడి ఏం పెట్టుకోవద్దు. హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి. మీరు నెక్స్ట్ మంత్ 3rd నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. మీ స్లాట్ ఎప్పుడు వస్తుంది అనేది మనకి తెలియదు. కాబట్టి సుమారుగా మీకు 1 నెల రోజుల వ్యవధి ఉంది అన్నట్టుగా మీరు సిద్ధపడండి. ఇక్కడ ప్రధానంగా మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ బలాలను మాత్రం మీరు సిన్సియర్గా ఒప్పుకోండి. అంటే మీరు ఏ సబ్జెక్ట్స్లో ఎంతవరకు స్ట్రాంగు, ఏ టాపిక్స్ ఎంతవరకు చదివారు అన్నటువంటిది మీకే తెలియాలి. అది పక్కవాడికి ఎవ్వడికే తెలియదు. ఆ సబ్జెక్ట్స్ అలా ఉంచండి. మీ బలం మీకు తెలుసు. అంతే తప్ప తెలిసిందే మీకు వచ్చిందే పదే పదే చదవడంలో ప్రయోజనం ఏమీ ఉండదు కదా. కాబట్టి ఇప్పుడు రాని అంశాల మీద ఫస్ట్ ఫోకస్ పెట్టండి. ఈ రాని అంశాలు, రాని సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టిన తర్వాత మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఈ ప్రీవియస్ పేపర్లో నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, చదవమని చెప్తున్నాను. ఆ పేపర్స్లో ఆ టాపిక్ ఎక్కడైనా అడుగుతున్నాడా అన్నది చూడండి. ఎగ్జాంపుల్ సైకాలజీలో ఎప్పుడు కూడా మొదటి 3 బిట్లలో కూడా కామన్గా మనకు ఎదురయ్యేటువంటిది ఏంటంటే, పిల్లల పెంపక శైలి మీద కానీ, బాల్యదశ మీద కానీ, వీటి మీద కదా, వికాసం మీద కానీ ఒక బిట్ గ్యారెంటీగా ఉంటుంది. అంటే ఇది నీకు తెలుసు ఆల్రెడీ. ఏ పేపర్ చూసినా అది ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు. గత 2018 నుంచి టెట్ ఇప్పటిదాకా కూడా అది మిస్ అవ్వలేదు. అలాగే తెలుగులో కొన్ని ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, నేపథ్యం ఏంటి, కవి ఏంటి, ఆ కవి రచనలు ఏంటి అనేటువంటిది కొన్ని నీకు క్లియర్ కట్గా తెలుసు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు ఆల్రెడీ చదివినవి రోజులో ఒక 20% రివిజన్ కేటాయించి, నీకు వచ్చేసినవి బాగా చదివినవి వాటికి 20% ఇవ్వండి. 80% ఈ నెల రోజులు కూడా మీరు ఏం చేస్తారంటే, అంటే కోచింగ్ లేనటువంటి వాళ్ళు, ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, తర్వాత గృహిణులు అండి, అంటే హౌస్ వైఫ్స్గా ఉండి ఇంట్లో ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకు వచ్చేటటువంటి జేఎల్స్, లెక్చరర్స్, ప్రైవేట్ స్కూల్స్లో స్టాఫ్, మీరు చేయాల్సిన పని ఏంటంటే, ద రిమైనింగ్ 80% సిలబస్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, మీకు రాని అంశం మీద పెట్టుకోండి. అంటే అది మీకు రాని అంశము, మీరు నేర్చుకున్న అంశం. కానీ ఒక్కటి నిజం, మీకు తెలియని టాపిక్ అయితే మాత్రం కాదు. మీకు అది ఖచ్చితంగా తెలుసు, బట్ ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు. కానీ దాని నుంచి ప్రతిసారి బిట్ అడుగుతున్నాడు. ఇలాంటి ఏరియాస్ మీరు కొన్ని ఐడెంటిఫై చేయండి. ఇక్కడ చాలామంది 150కి మనకి 90 రావడం అన్నది ఫస్ట్ టార్గెట్ పెట్టండి. అంటే టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు. ఒకవేళ ఆల్రెడీ ఇప్పటికే 100, 120, 130 ఉన్న వాళ్ళు అయితే మీరు అత్యున్నత ప్రతిభావంతులు. మీరు ఇంకొక మెట్టు పైకి ఎక్కడానికి మీరు ఎన్ని పుస్తకాలైనా తిరగేయచ్చు. మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి పబ్లికేషన్ వెనకాల ఉన్నటువంటి బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసేయండి. అది ప్రత్యేకమైన వీడియోలో చెప్తాను. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే 1 మార్కుల్లో 2 మార్కుల్లో టెట్ క్వాలిఫై అవ్వడం ఆగిపోతున్నారు. ఇప్పుడు కనుక మీరు టెట్ క్వాలిఫై అవ్వకపోతే రాబోయేటటువంటి డిఎస్సిలో మీరు నెగ్గలేరు కనుక దానిని దృష్టిలో పెట్టుకుంటే మీకు కొంత భయం పుట్టాలి. భయం పుట్టితేనే మంచిది. ఈ భయం దృష్ట్యా మీరు చదివితే కొంచెం ఖచ్చితంగా లాభిస్తుంది. కనుక ఫోకస్డ్ ఏరియాస్లో ఎక్కువగా అడుగుతున్నటువంటి ఏరియాస్ను కొన్ని ఐడెంటిఫై చేసుకోండి. చేసిన తర్వాత వాటిని ఒక పేపర్ మీద రాసేయండి. పేపర్ మీద రాసిన తర్వాత దాన్ని కూడా మళ్ళీ ఏదో పిహెచ్డి చేస్తున్నట్టుగా, పీజీల్లో చదివినట్టుగా కాకుండా ఏ ఏరియాలో అడుగుతున్నాడు అన్నది మాత్రమే దృష్టిలో పెట్టండి. అంటే దట్ మీన్స్ 1 వర్డ్ ఆన్సర్స్లో ఉంటాయి ఇక్కడ టెట్లో. అంతే తప్ప మీకు అసర్షన్ రీజనింగ్లు కానీ, మ్యాచింగ్లు కానీ, లేకపోతే దాన్ని సహేతుకంగా మీరు వివరించండి, లేక అకాడమిక్ స్టాండర్డ్లో ఉండదండి. 1 వర్డ్ ఆన్సర్ అంటే ఒక్క లైన్లో మీకు క్వశ్చన్ కనబడుతుంది. ఒకటి నీకు తెలుసా తెలీదా, ఎస్ ఆర్ నో అంటే 1 వర్డ్ ఆన్సర్సే. కాబట్టి మీరు ఎక్కువ దానికి టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. ఇలాంటి బిట్స్ మీరు ముందు చూసుకోండి. తర్వాత అది ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా, ఇంగ్లీష్ కావచ్చు, ఇక్కడ మీరు ఎప్పుడు కూడా తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, ఎస్జిటి వారు ఇప్పుడు లెసన్ కంటెంట్ జోలికి ఇప్పుడు ఈ కొద్ది రోజులు మీరు వెళ్ళకండి. అంటే పలానా పాత్ర ఏం మాట్లాడింది, లేకపోతే ఒక స్లోగన్ ఇచ్చింది ఎవరు చెప్పారు, ఎలాంటి వాటి జోలికి ఇప్పుడు వెళ్ళొద్దండి. ఈ నెల రోజుల్లో మీరు దాని మీద పట్టు సంపాదించొద్దు. అది టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుదురు. కానీ ప్రస్తుతం మీరు చేయాల్సింది ఏంటంటే, లాంగ్వేజెస్లో కానీ, సైకాలజీలో కానీ మొదట 30, 90 దగ్గర మీరు చేయాల్సిన పనులు ఏంటంటే, ఇంగ్లీష్లో గ్రామర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోండి. తెలుగులో వ్యాకరణ అంశాలతో పాటుగా పాఠ్యాంశాలలో ఉన్నటువంటి కంటెంట్ దట్ మీన్స్ ఏంటి అంటే, ఇతివృత్తము, నేపథ్యము, కవి పరిచయము, కవి రచనలు. ఎస్జిటి వాళ్ళకి ఎక్కువగా అది
ఈజీగానే ఉంటుంది, మరీ టఫ్గా ఏముండదు. తెలుగు అయితే 30కి మీరు 29, 28 వరకు మీరు పెట్టేయగలుగుతూ ఉంటారు. కనుక మీరు టైం వేస్ట్ చేసుకోవద్దండి. అలాగే సైకాలజీలో కూడా వికాస సిద్ధాంతాలు కానీ, అభ్యసన సిద్ధాంతాలు కానీ, లేకపోతే ప్రజ్ఞ కానీ, ఇలాంటివి ఎప్పుడు కూడా గన్ షాట్ ఏరియాస్ కొన్ని ఉంటాయి. అక్కడ 30కి మీరు గ్యారంటీగా మీరు ఒక 15 నుంచి 20 వరకు మీరు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. అయితే ఇక్కడ మీరు ఈగోకి పోకుండా ఒకసారి మీరు ఎస్ఎండ్ఎస్ పబ్లికేషను వీడియోస్లో ఒకసారి చూడండి. సైకాలజీ నాగేశ్వరరావు గారిది ఒక వీడియో ఉంటుంది. ఎవరో చెప్పినట్టుగా నేను కింద కామెంట్ కూడా పెట్టాను, హీజ్ అ సైకాలజీ లెజెండ్ అని. సార్ ఒక వీడియోలో చెప్తూ ఉంటారు, ఏమంటారంటే 30 మార్కులకి ఈజీగా 20 నుంచి 25 మార్కులు తెచ్చుకోవడం ఎలా అని అప్పట్లో, ఇప్పుడు కదండి, ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఒక వీడియో చేశారు. ఆ వీడియో ఒక్కసారి చూడండి, ఏం పర్వాలేదు. ఆ వీడియో ఒక్కసారి చూసి మీరు జ్ఞానోదయం పొందండి ఆ కంటెంట్ని చూసి అనమాట. అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే సీనియర్స్కి ఎవరు చెప్పినా కూడా వాళ్ళకి నచ్చదు, వినరనమాట అండి. అంటే టెక్స్ట్ బుక్ రైటర్ కంటే వాళ్ళు గొప్పలు అనుకుంటారు, కోచింగ్ సెంటర్ సార్ కంటే కూడా గొప్పలు అనుకుంటారు. ఈ గర్వమే వాళ్ళకి ఉద్యోగం రాకుండా చేసేస్తుంది. ఈ గర్వమే వాళ్ళని కిందకు తొక్కేస్తూ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆ సైకాలజీలో మీరు అత్యధిక మార్కులు సంపాదించడానికి ఆ ఒక్క వీడియో మాత్రం చూడండి. సైకాలజీ నాగేశ్వరరావు గారిది ఎస్ఎండ్ఎస్లో. తర్వాత ఇక్కడ తెలుగు ఇంగ్లీష్లోకే. ఇక మీ సబ్జెక్ట్స్ మీ ఉన్నాయి కనుక ఈ ట్రై మెథడ్స్ కూడా ఈ ఎస్జిటి వారికి ఇక్కడ తక్కువ మార్కులు అనుకుంటాం, కానీ చాలా సునాయాసంగా మార్కులు పోగొట్టుకున్నది. ఇప్పటికే చాలామంది యాప్స్ కొనుక్కున్నారు, యాప్స్లో ప్రిపేర్ అవుతున్నారు, టెస్ట్లు ఫాలో అవుతున్నారు. అవి కూడా ఒకసారి ప్రీవియస్ బిట్స్ మీరు చూసినట్లయితే రిపీట్ అయిపోతూ ఉన్నాయి. ట్రై మెథడ్స్లో బిట్స్ అన్నీ కూడా రిపీట్ అవుతున్నాయండి, మీరు అది గమనించండి. ఆ రిపీటెడ్ బిట్స్ ఏమైతే ఉన్నాయో వాటి మీద కొంచెం మీరు ఫోకస్ పెట్టండి. అలాగే ఇక స్కూల్ అసిస్టెంట్స్ మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి దాంట్లో మీరు మార్కెట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉద్గ్రంథాలు అంటే లావుపాటి పుస్తకాలు ఉన్నాయి కదండి, వాటి జోలికి వెళ్లకుండా మీ బలాన్ని మీకు తెలుసు కాబట్టి మీకు వచ్చిన ఏరియాని విడిచిపెట్టి ఆ 20% పక్కన పెట్టి ఆ 80% మీద కొంచెం ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉందనుకోండి, ఆ భాషా శాస్త్రంలో మాండలికాల మీద బిట్ లేకుండా ఏ రోజన్నా పేపర్ ఉందా? అర్థ విపరిణామం అడగకుండా ఏ రోజన్నా బిట్ అడిగాడా? గ్రాంధిక భాష, వ్యవహార భాషల్లో కొన్ని గ్రంథకర్తలు ఉంటారు, వాళ్ళు లేకుండా ఏ రోజైనా ప్రశ్న అడిగాడా? ఇలాంటి కొన్ని మీకు తెలిసినటువంటి ఏరియాలే ఉంటాయి మెథడాలజీ మీద కూడా. సో మీరు ఒక రోజు చదువుతుంటే ఆ రోజులో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మెథడాలజీకి కనీసం సగం టైం కేటాయించినా కూడా తప్పలేదు. ఎందుకంటే అక్కడ బిట్ అనేది పోకుండా సంపాదించుకోవాలి 20 మార్క్స్ దృష్ట్యా కూడా. ఇలా ఈ రకంగా భయపడుతూనే, ఇక్కడ నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు, సబ్జెక్టు దృష్ట్యా నేను చదవలేదు, కనీసం ఇప్పుడైనా చదివితే నేను టెట్ క్వాలిఫై అవుతానన్న భయంతో కనుక చదివితే మీకు డిఎస్సికి ఇంకా 4-5 నెలల సమయం ఉంది. ఈ 4-5 నెలల సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవచ్చు. ఒకవేళ మీరు అదృష్టవశాత్తు దగ్గరలో 90 దాటి 100 వచ్చాయనుకోండి, వెల్ అండ్ గుడ్. ద రిమైనింగ్ స్కోర్ మీరు ఎక్కడ సంపాదిస్తారండి? డిఎస్సిలో సంపాదించుకోవచ్చు. కనుక ఇప్పుడు కూడా ఇంకా హాల్ టికెట్స్ ఈ నెలలోనే రిలీజ్ అవుతాయి. డౌన్లోడ్ అయిన తర్వాత నేను చేసేది ఏముండదు, నా జీవితం సగం అయిపోయింది, గతసారిలాగే ఈసారి కూడా టెట్ అవ్వదు అనేటువంటి ఆ భయంతో నువ్వు నిరాశవాదంతో కనుక్కుని ఉంటే నువ్వు లోకువైపోతావు. గుర్తుపెట్టుకో మిత్రమా, నేను గత వీడియోలో కూడా అన్నాను, మరో 2027, 28, 29 ఈ ప్రాంతాల్లోనే మళ్ళీ డిఎస్సి ఉంటుంది. కాబట్టి కళ్ళ ముందేమో డిఎస్సి ఉంది. కనుక ఈ టెట్ విషయంలో కనుక నువ్వు ఒక నిర్లిప్తత కానీ నిర్లక్ష్యం కానీ ప్రదర్శిస్తే అది మొదటికే మోసం వస్తుంది. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కనుక మీకు వచ్చిన శాతం మీరు 20% అని మీరు అనుకుంటే, అంటే ఒకవేళ లేదండి నా సబ్జెక్ట్లో నాకు గ్రిప్ ఉంది, మంచి గ్రిప్ ఉంది, 50% వెల్ అండ్ గుడ్, ఇంకా రిమైనింగ్ 50% కదా, దాన్ని మీరు కొద్ది రోజులు చదువుతారు. కానీ ప్రీవియస్ పేపర్ టచ్ చేయకుండా మీరు టెట్ ఎగ్జామ్కి వెళ్తే ఖచ్చితంగా మీరు నష్టపోతారు. చాలామంది వారు ఏం చెప్తున్నారంటే, మీకు నగ్న సత్యం కూడా చెప్తాను చూడండి. ఆ కోచింగ్ సెంటర్లో ఉండేటువంటి సార్స్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, వాళ్ళ బిట్స్ అన్నీ కూడా వేరే చోట కాపీ చేసుకుంటారు. నువ్వు ఆ బుక్ చదివితే వాడెక్కడ ఇది పట్టుకుంటాడో అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే అవి బాగాలేదు అని చెప్తున్నారు. అలాంటి ప్రాపకండాలు ఏమీ వద్దండి. వాళ్ళు ఎక్కడి నుంచి ఊడిపడుతున్నాయో చెప్పండి. ఇదేమన్నా బ్రహ్మ పదార్థమా సబ్జెక్ట్ అనేటువంటిది? ఎవరొకరు ఎక్కడి నుంచో చోట బిట్టు తయారు చేయాలి. కొంతమంది మేధావులు అప్లికేషన్ ఓరియంట్లో బిట్టు తయారు చేస్తారు. నువ్వు ఆ బిట్టుకి కూడా పేరు పెట్టేస్తే నువ్వు అది కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు నువ్వు అనుకుంటే ఇంకెందుకండి, ఇంకా చదవడాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? కనుక మీరు ఎక్కడో ఒక చోట బెండ్ అవ్వాలి, ఎక్కడో ఒకదానికి స్టిక్ ఆన్ అవ్వాలి, ఎక్కడో ఒకదాన్ని విశ్వసించాలి, ఎక్కడో ఒకదాన్ని నమ్మాలి కదా. ఈ బుక్ బాగుంది అని నువ్వు నమ్మాలి కదా. కనీసం నువ్వు రాసుకున్న నీ నోట్స్ మీదే నీకు నమ్మకం లేకపోతే, లేకపోతే నువ్వు నేర్చుకున్న సబ్జెక్ట్ మీదే నీకు నమ్మకం లేకపోతే, ఎవడో దారిన పోయేదాన ఏదో అంటాడు, లేకపోతే నువ్వంటే కిట్టనివాడు, నువ్వంటే ఇష్టం లేనివాడు, నీ ఎదుగుదలను వారవలేనివాడు, లేకపోతే నువ్వు బాగుపడడం కోరుకోలేనివాడు, అఫ్కోర్స్ వాడు నీ ఫ్రెండే కావచ్చు, వాడే అంటాడు ఇది అంత ఇంపార్టెంట్ కాదని, అంటే నమ్మేస్తావా?
ఏంటంటే మనకు నమ్మకం ఏంటి అంటే ఏమీ లేదు మిత్రులారా, ప్రీవియస్ పేపర్స్. ఎందుకంటే గతంలో ఎలాంటి వాదన వచ్చినప్పుడు కూడా ఆ ఎగ్జామే జరిగింది కదా. 2018లో వచ్చినప్పుడు 2021, 22లో టెట్ జరిగింది కదా. 2022లో టెట్ వచ్చినప్పుడు మళ్ళీ 2024 ఫిబ్రవరిలో జరిగింది కదా. మరి అన్ని పేపర్లు ముందు పెట్టుకుని, అంటే పేపర్ సెట్టర్ బై అతనే అవ్వచ్చు కదా. ఒకవేళ అతనే ఏరియా అయితే మీరందరూ ఉపాధ్యాయులే కదా, మీరందరూ ఛాత్రోపాధ్యాయులే కదా. ఒక ఈ టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ తయారు చేయమంటే నువ్వు ఎలాంటి ప్రశ్నలు తయారు చేస్తావు నీకు తెలియదా? ఇంకొక అతను ఎలా తయారు చేస్తాడో మీకు తెలియదా? మీరందరూ మూల్యాంకనాలు చేయలేదా? లేకపోతే పేపర్ సెట్టర్స్ కదా? లేకపోతే ఉత్తమ ప్రశ్నపత్రాన్ని రూపొందించడానికి కావలసినటువంటి ప్రజ్ఞాపాఠవాలు మీలో లేవా? ఎవడో చెప్పింది మీకెందుకండి? కాబట్టి నేనైతే 100కి 100% చెప్తాను. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఖచ్చితంగా చూడాలి. సిలబస్లో ఎంత కవరేజ్ చేసుకున్నారో చూడండి, మీ కవరేజ్ ఎలా ఉందో చూడండి, మీకు వచ్చినవి ఎంత రానివి ఎంత, ఓపెన్గా ఒప్పేసుకోండి, సిగ్గుపడకుండా ఒప్పేసుకోండి. అందరూ నిద్రపోయి ఒక వైట్ పేపర్ తీసుకొని రాసుకోండి, వచ్చినవి రానివి, ఎంత కవర్ చేసాం ఎంత కవర్ చేయలేం, టెట్ వస్తాయి ఏంటి రాకపోతే ఏంటి, డిఎస్సి వస్తాయి ఏంటి రాకపోతే ఏంటి, ఇలాగే అనుకోండి. ఈ రకంగానే ఒద్దికగాను బుద్ధిగాను పద్ధతిగాను చదువుకుంటే ఒకవేళ టెట్లో మీరు ఒక 50 to 70% మీరు కవర్ చేస్తే రిమైనింగ్ టాపిక్స్ డిఎస్సికి అప్పుడు అన్న 4-5 నెలలు ఇప్పట్లో ఏమి ఉండదు. కానీ ఫిబ్రవరి మార్చ్ వరకు వెళ్ళిపోవచ్చు డిఎస్సి. ఒకవేళ ఏప్రిల్ అన్న కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఏం చెప్పగలమంటే ప్రభుత్వ విధానం ఎలా ఉంటుంది, అవి విధానపరమైన నిర్ణయాలు కాబట్టి మార్చ్ ఏప్రిల్లో డిఎస్సికి సిద్ధపడాలి. కాబట్టి కనుక మీరు ఎప్పటి నుంచి కూడా ప్రిపేర్ అవ్వండి. పుస్తకాలకు పేర్లు పెట్టొద్దు మిత్రులారా. ఒకవేళ మీరు ఇప్పటికి ఒక మెటీరియల్ చదివి ఉండి దాని నుంచి తయారు చేసుకుని మీ సొంత నోట్స్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు బంగారం, ఆ సొంత నోట్స్నే పట్టుకోండి, బంగారంలా ఉంటుంది, ఏం పర్వాలేదు, దానిని మించింది లేదు. మీ సొంతంగా మీరు రాసుకున్న నోట్స్ కంటే గొప్పది ఏ మెటీరియల్ కూడా కాదు. కాబట్టి ప్రాక్టీస్ పేపర్స్, ప్రాక్టీస్ బిట్స్ మాత్రం ఎక్కువ చేసుకోండి. అంటే టాపిక్ తర్వాత మీరు చదివింది ఆ ఎక్కువ చేయాల్సిన బిట్లలోనే ఎక్కువ భాగం ప్రీవియస్ పేపర్స్ ఆన్సర్ చేసిన తర్వాత మాత్రమే మోడల్ పేపర్ల జోలికి వెళ్ళండి. ఏదో ఒకటి తీసుకోండి, S&S కానీ, అను పబ్లికేషన్ కానీ, విజేత కానీ, ఏదో ఒక మోడల్ పేపర్, 17 మోడల్ పేపర్స్, 18 మోడల్ పేపర్స్, 21 మోడల్ పేపర్స్ మార్కెట్లో 100 రూపాయలకి 120 రూపాయలకి దొరుకుతున్నాయి. ఒక్క బుక్ అన్న మోడల్ పేపర్ తీసుకుని రోజుకో పేపర్ చెప్పిన ప్రాక్టీస్ చేయండి. ఈ నెల రోజుల్లో లేదా ఈ 22 రోజుల్లో ప్రాక్టీస్ చేయండి. ఏదైనా మీకు అనుకూలంగా వచ్చింది అనుకోండి, ఏది జరిగినా మంచిది. అంతా మంచిగా కోరుకుందాం, అందరూ విజేతలుగా నిలవాలనే కోరుకుందాం, అందరూ టెట్కి క్వాలిఫై అవ్వాలనే కోరుకుందాం. ఇందులో ఏమీ దురుద్దేశాలు ఏమీ లేవు కదా. కాబట్టి ఏది చేసినా మన మంచిగా అనుకున్నట్టుగా నువ్వు ఒక్కడుగు ముందుకేస్తే నిద్రపోయే సమయాన్ని 1 గంట తగ్గించుకుంటావు, లేదా ఫోన్ మాట్లాడే సమయాన్ని 1 గంటని తగ్గించుకుని నువ్వు పుస్తకాన్ని కేటాయిస్తావు. ఏది చేసినా ఇప్పుడే చేయాలి. ఇంకా ఈసారి అవకాశం పోతే మరోసారి అవకాశం వస్తుంది అంటే ఖచ్చితంగా నమ్మకాలు ఏమీ లేవు. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. నేను కొంచెం ఘాటుగా చెప్పినా నన్ను అపార్థం చేసుకోవద్దు. నా పద్ధతి, నా మనస్తత్వం అంతే, అలాగే మాట్లాడేస్తాను. ఓపెన్ ఫిల్టర్స్ ఏమి ఉండవు, నోటికి ఫిల్టర్లు ఉండవు. కాబట్టి మిత్రులారు మీరు అర్థం చేసుకోండి. మీరు ఎంత ఎక్కువగా చదివితే మీరు అంతగా లాభపడతారు. మీరు ఎంత తక్కువ వయసులో ఉద్యోగార్థులైతే అంత మంచి జీవితం కోసం ఎదురుంటుంది. ఇందులో చాలామంది ఈ జాబ్ కొట్టిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుందామని కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వారు కూడా మరి విజేతలుగా నిలవాలి. పేదరికాన్ని జయించి ఎదగాలనుకున్నటువంటి ఆశతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారికి విజయం కావాలి. ఒక ఇంట్లో ఎవ్వరూ లేకుండా అనాథలుగా ఉన్నటువంటి వారు, కనీసం అంటే ఇల్లు కూడా లేనటువంటి వారు, గట్టిగా పేదరికంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. అట్ ద సేమ్ టైం 25 lakhs కార్తో వచ్చి ఎగ్జామ్ రాసేటువంటి అత్యున్నతమైనటువంటి ధనికులు కూడా ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. కాబట్టి ఆలోచించుకోండి. ఒక్కొక్కడిది ఒక్కొక్క వ్యక్తిగతం, అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనమాట అండి. కాబట్టి మీ ప్రిపరేషన్లో ఎంత ఘాటు ఉండాలో, మీ ప్రిపరేషన్లో ఎంత వేడి ఉండాలో, నీ ప్రిపరేషను ఎంత అవలీలగా సాగిపోవాలో నిర్ణయించుకున్నది కేవలం నువ్వు మాత్రమే. ఎవ్వరు వెన్ను తట్టరండి. ఎవడు ఏం కామెంట్ చేసినా మీరు ఫీల్ అవ్వద్దు, ఎవడు ఏమన్నా మీరు భయపడొద్దు. ఒక్కటే తెలుసు అంతే, ఈ దౌర్భాగ్యం, ఈ దరిద్రము, ఈ పేదరికము, ఈ పరిస్థితి, ఈ నిరుద్యోగం అనేటువంటి ముద్ర మీద నుంచి వెళ్ళిపోవాలంతే. ఇక వచ్చే ఏడాది ఖచ్చితంగా మా మంచి జీవితం మా జీవితంలో వస్తుంది అని నమ్మి విశ్వసించి చదువుకోండి. అంతే తప్ప ఇప్పుడు కూడా రాదేమో, ఈసారి కూడా రాదేమో అనేటువంటి దాన్ని ఏమంటామంటే ఆ ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో, నెగిటివ్ థాట్స్ ఎప్పుడైతే వస్తాయో మనసు మరీ నిరాశపడిపోతుంది. మరీ నిరాశవాదంలోంచి నిర్వీర్యం అయిపోతుంది అనమాట. చదివిన దానికి విలువ ఉండదు, అవమానాలు, అవహేళనలు తప్ప. కాబట్టి బాగా చదవండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బుక్స్ను గాను, మరికొంత మెటీరియల్ కానీ మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. I wish you all the best.